రావణ్ కేసులో గమన ఇంద్రసేనాల మీద కూడా కేసు పెట్టబోతున్నారన్నటువంటిది ఈనాడు హైలైట్ చేసింది. రావణ్ని ముందు పెట్టి గమన వైకాపా నేత ఇంద్రసేన యూట్యూబ్ ఛానల్లో నడిపించినట్టు దర్యాప్తులో బయటకు వస్తుంది. ఈ కేసులో వీళ్ళని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది. వీళ్ళిద్దరిని ఇప్పటికే ఓ విడత విచారించారు. మరోసారి 17 రమ్మని పిలిచారు. వైకాపా సోషల్ మీడియా ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి వచ్చే అంశాల ఆధారంగా వీళ్ళు వీడియోని వండి వార్చేవారు. వీటికి స్క్రిప్ట్ కూడా అందేదని, ఆ మేరకు ఉమ్మడిగా విద్వేషపూరిత వీడియోలు రూపొందించి అప్లోడ్ చేసేవారని తేలింది. ప్రశ్నతో పాటుగా మొత్తం 3 యూట్యూబ్ ఛానళ్లను గమనం నడుపుతున్నారు. వీటి నిర్వహణకు ఇంద్రసేనతో పాటు ఇంకెవరైనా వైకాపా నేతలు కూడా సాయం చేస్తున్నారని పరిశీలిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్కి సీఈఓగా గమన తెరపై కనిపిస్తున్నారు. ఆమెతో పాటు ఇంద్రసేన భాగస్వామిగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం విచారణకు వచ్చేటప్పుడు ఛానళ్లకు సంబంధించిన పత్రాలను తీసుకురామని చెప్పినట్టు తెలిసింది. ఏముంటాయి దాంట్లో? యూట్యూబ్ ఛానల్కి పత్రాలు ఏముండదు. కంపెనీ మామూలుగా జిఎస్టీ రిజిస్టర్ అయితే ఉంటుంది. అలా కాకుండా అయితే డైరెక్ట్గా ఎవరి పేరుతో అకౌంట్లోకి వస్తే అది ఉంటుంది. దాంట్లో ఇంకేముండదు. యూట్యూబ్కి ప్రత్యేక డాక్యుమెంట్లు ఏముంటాయి? యూట్యూబ్ నెట్వర్క్ కింద రిజిస్టర్ చేసుకుంటే, జిఎస్టీ రిజిస్టర్ చేసుకుంటే ఆ లెక్కలు ఉంటాయి.